2 నిమిషాల్లో ఆ బాటిల్ ఖాళీ చేసి ఇంకో బాటిల్ అడిగేలా ఉన్నాడు. ఆ వర్ష ఏమందో చెప్తానంటే ఇంకో 2 బాటిల్ అన్నీ తెప్పిస్తాను. అత్తయ్య 1 నిమిషం. అంకుల్. ఏంటమ్మా, చికెన్ 65 ఏమైనా తెప్పిస్తావా? అదొక్కటే తక్కువ, త్వరగా కానివ్వండి. ఆ, ఈ టైంలో దొరకదులే. సరేనమ్మా, ఈ పూటకి అడ్జస్ట్ అవుతాను. మీకేమైనా గుర్తొచ్చిందా అంకుల్? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఇంకొక 3 పెగ్గులు వేస్తే గుర్తొస్తుంది. కానివ్వండి కానివ్వండి. కానివ్వు ప్లీజ్ అత్తయ్య. త్వరగా చెప్పరా, తాగబోతున్నా. ఎలా నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నా. ఏమన్నా గుర్తొచ్చింది అంకుల్? వస్తుందమ్మా, గుర్తొస్తుంది. వస్తుంది. ఆన్ ద వే, ఆన్ ద వే. కానివ్వండి. గుర్తొచ్చిందమ్మా. చెప్పండి అంకుల్. గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందో త్వరగా చెప్పండి అంకుల్. ఆ రోజు నేను మందులో ఉన్నాను. ఇంకా మందు తాగడానికి వాటర్ తక్కువైతే నేను మా పెద్దమ్మ భ్రమరామ్మ గారి రూమ్ దగ్గర నుండి వెళ్ళాను. అప్పుడు వర్ష రూమ్లో తను ఏడుస్తూ నేను వర్షాన్ని కాదు జ్యోతిని అని చెప్పింది. నేను ఇక్కడికి రావడానికి బలమైన కారణం ఉందని కూడా చెప్పింది. విన్నారు అత్తయ్య, నా అనుమానమే నిజమైంది. తను వర్ష కాదు, జ్యోతి. ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ అతనితో ఆ మాట చెప్పించి వీడియో తీ. ఎందుకత్తయ్య? ప్రూఫ్ కోసమే. ఈ తాగుబోతోడు చెప్పే మాటలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు. మిగతా వాళ్ళు ఎలా నమ్ముతారు? కరెక్టే అత్తయ్య. ఫోన్ లోపలుంది, తీసుకొస్తాను. రికార్డ్ చేయి. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పరా? ఫారెన్ మందు తాగించావు. నువ్వెన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తానమ్మా. అన్నిసార్లు చెప్తాను. 2 పెగ్గులు వేసుకుని వాటర్ కోసం రూమ్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు ఫోన్ కంప్లీట్ గా డెడ్ అయిపోయింది అత్తయ్య. ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళు, నా ఫోన్ రూమ్ లో ఉంది, తీసుకునిరా. 1 నిమిషం అంకుల్. అంకుల్ ఇప్పుడు చెప్పరా? బాగా మందు తాగుతున్నాను. ఇంకో 2 పెగ్స్ ఉన్నాయి అంతే. అప్పుడు ఆ రోజు లోపల ఏం జరిగిందంటే ఆ రోజు అంకుల్